ఈయనకు గాలి లోబడుతుంది, ఈయనకు సముద్రం లోబడుతుంది. ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంటుంది, గాలి విసరకుండా ఆపగలిగే అధికారం ఈ ప్రపంచం ఎవరికి లేదు అని ప్రసంగి గ్రంథంలో సొలొమోను రాస్తాడు. గాలి మీద ఎవరికి అధికారం లేదు అని రాశాడు. అలాంటి గాలి మీద ఈయనకు అధికారం ఉంది, సముద్రం మీద అధికారం ఉంది. ఈయన ఎవరు అంటే గాలి మీద సముద్రం మీదే కాదు, దయ్యాల మీద కూడా నాకు అధికారం ఉంది. ఎంత అధికారం అంటే 2000 దయ్యాలు బ్రతిమాలుతున్నాయి, నన్ను తోలేయద్దు అని. దయ్యాల మీద కూడా అధికారం ఉంది. మానవులు చేతులెత్తేసిన సందర్భంలో నాకు అధికారం ఉంది. ఇనప సంఖ్యలు చేయలేనిది నా మాట చేస్తుంది అనగానే వీళ్ళలోంచి వెళ్ళిపోండి అన్నాడు ఆయన. అంతే. ఇనప సంఖ్యలు ఏమైనా తెచ్చాడు ఆయన? లేదా మన పాస్టర్లు భూత వైద్యులను చూసి బాగా కాపీ కొట్టి నేర్చుకున్నారు. ఏమని నేర్చుకున్నారు? జుట్టు పట్టుకుని వంగదీసి దబా గుబా గుద్దుతారు, యేసు నామంలో దబా అని గుద్దుతారు. చాలామంది దయ్యాన్ని ఎలా వెళ్ళగొడతారంటే మన పాస్టర్లు కూడా జుట్టు పట్టుకొని ఆడు భూత వైద్యుడు ఎలాగైతే చేస్తాడో సేమ్ అలాగే చేస్తాడు. కాకపోతే యేసు నామంలో గట్టిగా అరుచుంటాడు. వాడు ఓం హ్రీం హైం హూం అంటుంటాడు, వీడు యేసు క్రీస్తు నామం అంటుంటారు. కాపీ కొట్టకండి. యేసు ప్రభు జుట్టు పట్టుకొని ఏ దయ్యాన్ని కూడా వెళ్ళిపో అన్నాడు. ఆయనలో అధికారం ఉంది కాబట్టి అవి వెళ్ళాయి. నీలో అధికారం లేదు కాబట్టి యేసు నామంలో అని ఓవర్ యాక్షన్తో చేస్తుంటాయి వీడు. కాపీ అక్కడ నేర్చుకున్న దాన్ని ఇక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. కాకపోతే ఆ మంత్రాన్ని బదులు యేసు ప్రభు మంత్రం చెప్తుంటారు. యేసు ప్రభు మంత్రాలు ఏలేవు, పో అంటే వెళ్ళింది అది.